పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి. మహాత్మా గాంధీ పేర్కొన్న విధంగా భారతదేశ ఆత్మ దాని గ్రామాల్లో కనిపిస్తుంది. కానీ గత దశాబ్ద కాలంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయాయి. కేవలం కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పరిచి వాటికి ఎటువంటి ఆర్థిక వనరులను కల్పించకపోవడంతో ఆ గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక అభివృద్ధి నోచుకోలేదు. గ్రామ స్వరాజ్యానికి నిరంతరంగా కృషి చేసే గ్రామీణాభివృద్ధి జవసత్వాలను నింపిన శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ చూపిన బాటలోనే నడవాలని మా ప్రభుత్వం సంకల్పం. ప్రతి గ్రామాన్ని సమగ్రాభివృద్ధి కేంద్రంగా మలచాలన్నది లక్ష్యం. గ్రామాలలో స్థానిక స్వపరిపాలన సజావుగా సాగే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పక్కా రోడ్లు లేని మూల గ్రామాలకు మరియు నివాస ప్రాంతాలకు రోడ్డు నిర్మాణం చేపడతాం. గత ప్రభుత్వం ఎన్నో కోట్ల వ్యయంతో మిషన్ భగీరథను చేపట్టింది. విధాన నిర్ణయాల్లో అమలులో చోటు చేసుకున్న లోపాల వల్ల పైప్ లైన్లకు, స్టోరేజ్ ట్యాంకులకు, పంపింగ్కు సంబంధించిన సమస్యలు అనేకం తలెత్తాయి. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అక్రమాల వల్ల ఇప్పటికే చాలా గ్రామీణ ప్రాంతాలకి సురక్షిత త్రాగునీటి సౌకర్యం లేదు. ఈ సంవత్సరం జూన్లో ప్రభుత్వ గ్రామీణ ప్రాంతాల్లో త్రాగునీటి కొరకు సురక్షిత నల్లాలు లేని జనవాసాలను, గృహాలను గుర్తించడానికి ఒక సమగ్ర సర్వేని నిర్వహించింది. ఈ సర్వేలో లక్షలాది గృహాలకు నల్లా కలెక్షన్ లేవని గుర్తించారు. ఈ సర్వే ఫలితాల్లో మిషన్ భగీరథ గురించి గత పాలకులు చెప్పిన గొప్పలు భ్రమలే అని రుజువయ్యాయి. మిషన్ భగీరథలో బయటపడ్డ లోపాలను సవరించి రాష్ట్రంలో 100% గృహాలకి సురక్షిత త్రాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నాం. మా ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత త్రాగునీటి సమస్యను ఎదుర్కోవడానికి పలు ముందస్తు చర్యలు చేపట్టింది. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే వేసవి తీవ్రతను పసిగట్టి ప్రత్యేక అభివృద్ధి నిధి నుండి, గ్రామ పంచాయతీ నిధి నుండి మరియు 15వ ఆర్థిక సంఘం కేటాయింపుల నుండి తగినంత మొత్తాన్ని సమీకరించి త్రాగునీటి ఎద్దడిని సమర్థవంతంగా పరిష్కరించగలిగాం. కర్ణాటక రాష్ట్రాన్ని సంప్రదించి నారాయణపూర్ డ్యాము నుండి 2 టీఎంసీల నీటిని రాబట్టుకోగలిగాం. కొత్త బోర్లను, హ్యాండ్ పంపులను సమకూర్చి ములుగు, భద్రాద్రి జిల్లాలోని 35 గుత్తి కోయ నివాసాలకి త్రాగునీటి సరఫరా చేసి చిరకాలంలో పెండింగ్లో ఉన్న సమస్యను పరిష్కరించాం. నీటి వసతులకు సంబంధించి వివిధ నిర్మాణాల నిర్వహణ మరియు మరమ్మతులను గ్రామ పంచాయతీలో పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించాం. భవిష్యత్తులో అన్ని గ్రామాలు ప్రజలకు నల్లాల ద్వారా రక్షిత మంచినీటి సదుపాయం కల్పించడం, గ్రామ స్థాయిలో అన్ని ఇళ్లకు, పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకి, ఇతర ప్రభుత్వ కేంద్రాలకు త్రాగునీటి అందించడం మా ప్రభుత్వ లక్ష్యం.